హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. ఇవాల్టి టాపిక్ షాపింగ్. ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటున్నారా? ఇది మనందరికీ ఇష్టమైన టాపిక్ కదా, అందుకని. ఈ మధ్య షాపింగ్ ప్యాటర్న్స్ ఏదో స్టడీ చేస్తూ ఉన్నాను. సో కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో మునుపటి కాలంలో కొత్త బట్టలు అంటే ఎట్లా ఉండేది, పుట్టినరోజులకి, పండగలకి, మరి పెళ్ళప్పుడు, లేదంటే దసరా, దీపావళి ఇలాగా కొంటూ ఉండేవాళ్ళం. కొత్త బట్టలు వేసుకోవాలంటే పండగలకో పుట్టినరోజులకో ఎదురు చూసేవాళ్ళం. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చేసాయండి. ఇప్పుడు షాపింగ్ చేసుకుని ఇప్పుడు కొత్త బట్టలు అంటే అలా అంత క్రేజ్ లేదని అనిపిస్తుంది. అలా వెళ్తాము మాల్స్కి, ఎప్పుడైనా నచ్చితే ఒకటి కాక రెండు తెచ్చేసుకుంటూ ఉంటాము. వాటిని ఏ ఫంక్షన్స్ ఉన్నా, చిన్న ఫంక్షన్స్ ఉన్నా, పెద్ద పండుగలనే కాకుండా ఏ చిన్న ఫంక్షన్స్ ఉన్నా లేకపోతే అవసరం ఉన్నా అలా వేసిస్తున్నాము. సో తప్పేం లేదండి దానిలో. కానీ కొంచెం షాపింగ్ ప్యాటర్న్స్ స్టడీ చేశాను. సో అందులోంచి మెయిన్ ఏంటంటే బట్టలు ముందర రెడీమేడ్ క్లాత్స్ అంటే స్టిచ్ చేసిన క్లాత్స్ ఎక్కువ అన్ని సైజెస్ ఉండేవి. ఇప్పుడు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటున్నాయి. పైగా వెరైటీస్ కూడా ముందర కొంచెం తక్కువ ఉండే వెరైటీస్, ఇప్పుడు వెరైటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో చూడంగానే మనకు కూడా అట్రాక్షన్ వచ్చేస్తుంది, కొంటూ ఉంటాము. సో అది ఒక విషయము. ఇంకా ఏంటంటే ఒక 4 ఫ్యాక్టర్స్ అనుకోండి ఈ షాపింగ్ ప్యాటర్న్స్ మారడానికి. అవి ఏంటంటే ఫస్ట్ సోషల్ ఫ్యాక్టర్ అనుకోండి. సోషల్ ఫ్యాక్టర్ అంటే మన ఫ్యామిలీ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మనకి ఫ్యామిలీ అంటే ఎట్లాగంటే ఫ్యామిలీలో బంధువుల్లో, దూర బంధువుల్లో పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మనం కొనేసుకుంటున్నాం, కొత్త బట్టలు వెళ్ళి కొనేసుకుంటున్నాం. ఎవరింటో ఫంక్షన్ ఉందో వాళ్ళే కాకుండా మనం కూడా కొనేసుకుంటాం. ఎందుకంటే మన రిలేటివ్స్, సెట్ ఆఫ్ రిలేటివ్స్ అంతా వాళ్ళే. సో పోయినసారి వేసుకున్న డ్రెస్సే మళ్ళీ ఈసారి వేసుకోవాలంటే ప్రతిసారి ఫోటోలు అవే డ్రెస్సులు వస్తున్నాయి, ప్రతిసారి ఒకటే కట్టుకుంటే ఎట్లాగా, కొంచెం వేరే మార్చుకోవాలి కదా అని అలా అనిపిస్తుంది. సో ఇదొక హ్యాబిట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ అనుకోండి. ఫ్రెండ్స్ అరే వీళ్ళ దగ్గర ఉంది, ఇలాంటిది బాగుంది డ్రెస్, మనకి నచ్చుతుంది, ఒక ఫ్రెండ్ కొనుక్కుందండి, ఈ చీర బాగుంది, తన దగ్గర బాగుంది. సో మనము అది కొనడానికి కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. ఇది ఒకటి సోషల్ ప్రెషర్ అనుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఏమంటారు దాన్ని, కొన్ని కంపల్సరీ తప్పవు. లైక్ యూనిఫామ్స్ అనుకోండి. స్కూల్స్లో ప్రతి ఏడాది కొంటూనే ఉండాల్సిందే, మనకి అప్గ్రేడ్ అవ్వాల్సిందే. స్కూల్స్ అనే కాదు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా యూనిఫామ్స్ ఉంటాయి, వాళ్ళకి తప్పవు. సో కంపల్సరీగా కొంటూనే ఉండాల్సిందే. థర్డ్ విషయానికి వస్తే మన ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎట్లుంటాయి, మన చేతిలో కొంచెం స్పెండింగ్ పవర్ ఎక్కువ ఉందనుకోండి. సో మనము ఆలోచించము. స్పెండింగ్ పవర్ లేకపోతే ఓకే, మన బడ్జెట్ లేదు, మనం వద్దు అనుకుంటాం. కానీ కొంచెం స్పెండింగ్ పవర్ అప్పటికి ఇప్పటికీ పెరిగిందనే అనిపిస్తుంది. సో స్పెండింగ్ పవర్ ఉందని కాబట్టి మనం ఏం చేస్తాము, ఒకటి అనుకొని ఓ 2 కొనేస్తూ ఉంటాము. స్పెండింగ్ పవర్ అనే కాకుండా ఎలాగ ఉంటుంది, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దసరాకి కానీ లేకపోతే ముఖ్యంగా ఆషాఢ మాసానికి ఎక్కువగా ఆషాఢం సేల్, కిలో సేల్ అని పెడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తాము, మనము సంవత్సరం అంతా ఈ సేల్ ఉండదు. సో ఒక చీర అనుకొని ఆషాఢ మాసంలో షాపింగ్ చేస్తాం, ముఖ్యంగా శ్రావణ మాసంలో పూజలకి దానికి ఒక చీర అనుకొని ఓ 2-3 తెచ్చేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం అంతా ఇలాంటి సేల్స్, ఆఫర్స్ రావు కదా. సో ఇలా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా మన బయింగ్ ప్యాటర్న్స్ని, షాపింగ్ ప్యాటర్న్స్ని మారుస్తూ ఉంటాయి. సో తప్పేం లేదండి ఇందులో. ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరు ఖర్చు పెట్టుకోవాలనుకున్నది వాళ్ళు ఖర్చు పెడతారు. సో ఈ ప్యాటర్న్స్ స్టడీ చేశాను. దీని తర్వాత ఏమనిపిస్తుందంటే అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా ఎక్కువైపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువైంది, అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కువైంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాగ ఎక్కువైంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లాగంటే ఇప్పుడు ముందర మనం ఇప్పుడు ఆ విషయానికి వస్తే ఫుడ్ గ్రెయిన్స్ చూడండి, పాపులేషన్ పెరుగుతుంది అనేసి ఫుడ్ గ్రెయిన్స్, ఫుడ్ హార్వెస్టింగ్కి దానికి మల్టిపుల్ కల్టివేషన్స్ చేసేసి మల్టిపుల్ క్రాప్స్ పెట్టి పెంచుతున్నారు. పాపులేషన్కి అందరికీ ఫుడ్ అందాలి కదా. సో ఈ బట్టలది కూడా అలాగే అయిపోయింది. గార్మెంట్ పాపులేషన్ పెరుగుతుంది, అందుకని ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయి, గార్మెంట్స్ ఎక్కువ తయారవుతున్నాయి. సో అది నాకేమనిపిస్తుందంటే ఎక్కువ రెడీ అవుతున్నాయి, కానీ ఫుడ్ గ్రెయిన్స్కి అయితే ఓకే కన్జ్యూమ్ చేసుకుంటారు. కానీ బట్టలు, ఫుడ్ గ్రెయిన్స్ ఎలాగ కన్జ్యూమేబుల్ అనమాట. ఇవి ఎట్లాగా బట్టలు, ఇవి
అలా కన్జ్యూమ్ అయిపోయి అవి డికంపోజ్ అయిపోవు, అవి ఉంటాయి, షెల్ఫ్ లైఫ్ ఉంటుంది బట్టలకి. సో అందుకని రెండింటిని కంపేర్ చేయలేము. పాపులేషన్ పెరుగుతోందని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువైతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువైతే ఫుడ్ గ్రెయిన్స్ ఎలా అయిపోతాయి, ఇవి ఉండిపోతాయి. సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, ఎలాగింత పెరిగింది అనేసి కొంచెం మళ్ళీ స్టడీ చేశాను. సో ఆ విషయాలు ఈ నెక్స్ట్ సెగ్మెంట్లో చెప్తాను. సో ఫ్రెండ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వస్తే గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇవి ఎలాగ పాపులేషన్ పెరిగిందని మ్యానుఫ్యాక్చరింగ్ పెంచారు. లాస్ట్ కొన్ని 30 yearsలోనూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ అయిపోయిందట. సో మంచిదే, మ్యానుఫ్యాక్చరింగ్ డబుల్, వీళ్ళు క్యాటర్ చేస్తున్నారు అందరినీ, చాలా మంచి విషయమే. కానీ మెయిన్ ఏంటంటే విషయం, దీని ఇన్పుట్స్ ఏమిటి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దానికి కావాల్సిన ఇన్పుట్స్ ఏమిటి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ కాటన్ అనుకోండి, కాటన్ షర్ట్ అనుకోండి. కాటన్ ఏంటి, కాటన్ ఎన్ని కేజీల కాటన్ అయితే దానికి ఫ్యాబ్రిక్ ఎంత వస్తుంది? ఒక షర్ట్ తయారవ్వడానికి, ఒక కాటన్ షర్ట్ తయారవడానికి ఎన్ని వందల కేజీల కాటన్ పత్తి కావాల్సి వస్తుంది. అవంతా మళ్ళీ దానికి క్రాప్ పెంచాలా, అంత క్రాప్ అన్ని వందల కేజీల కాటన్కి ఆ కాస్త కాటన్ ఫైబర్ వస్తే దాంతో ఒక షర్ట్ రెడీ అవుతుంది. సో ఈ ఇన్పుట్ కోసం చేయాలంటే మళ్ళీ దాని కల్టివేషన్ పెంచాలి. ఇది మనకి చాలా రిన్యూవబుల్ రిసోర్సా అనేది ఆలోచించాలి. భూమి లిమిటెడ్ ఉంది. సో ఎన్నిసార్లు కల్టివేట్ చేస్తే ఎంత కాటన్ వస్తుంది, అది ఫస్ట్ విషయం. ఇన్పుట్స్ అన్నమాట, రా మెటీరియల్. నెక్స్ట్ ఏంటంటే వాటర్. ఆల్రెడీ వీటిని కల్టివేట్ చేయడానికి కాటన్ కానీ పత్తి కానీ ఏదైనా దానికి నీళ్ళు అవసరం ఉంటుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఎన్నో లీటర్ల, వందల లీటర్ల వాటర్ యూజ్ అవుతుందటండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో. సో ఈ వాటర్ అనేది ఎంత ప్రీషియస్సో మనందరికీ తెలుసు. వాటర్ లేకపోతే సమ్మర్లో అసలు వెల్లుల్లాడిపోతాము. వాటర్ రిన్యూవబుల్ రిసోర్సా కాదా అనేది ఒకటి ఆలోచించుకోవాలి మనం. ఎక్కడి నుండి వస్తాయి ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్? థర్డ్ థింగ్, ఇప్పుడు ఈ యూనిట్స్ పెట్టడానికి ఏం చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలా, ఒక ఇండస్ట్రీ పెట్టాలా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టాలంటే భూమి ఏది, భూమి ఎక్కడి నుంచి వస్తుంది? సో వీళ్ళు ఏం చేస్తారు? చెట్లు తీసేయడము, అక్కడ యూనిట్స్ సెట్ చేయడము. సో దీనివల్ల ఏమవుతుంది? యూనిట్స్ పెట్టాక అక్కడ చెట్లు పోయే, గ్రీనరీ పోయే, ఎన్వైరన్మెంట్ అక్కడ దెబ్బతింటుంది. థర్డ్ విషయానికి వస్తే, ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా ఏమవుతుంది? యూనిట్లో ప్రాసెసింగ్ అంతా అయ్యాక అది కంపల్సరీగా నేను తెలుసుకున్నది ఏంటంటే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో చాలా చాలా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందట. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ కంప్లీట్ ఎయిర్ పొల్యూషన్కి కారణం. మీకు ఇంకో విషయం తెలుసా అండి? ఇది ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ అంటే గార్మెంట్ ఇండస్ట్రీ, దిస్ ఈస్ ద సెకండ్ మోస్ట్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ అటండి ఇన్ ద వరల్డ్. సో ఇంకో పొల్యూషన్, సో ఈ ప్రకారంగా తెలిస్తే ల్యాండ్ పోతుంది, వాటర్ అండ్ ఎయిర్ అన్నీ పొల్యూట్ అవుతున్నాయి. ఇంకొకటి వాటర్ పొల్యూషన్ ఎట్లాగైతుందంటే, వాటర్ వాడటమే కాదు, వీళ్ళు ఇప్పుడు కాటన్ ఉంది, కాటన్ ఎట్లా ఉంటుంది? పత్తి ఆఫ్ వైట్ కలర్కి వస్తుంది ఫ్యాబ్రిక్. దాన్ని వేరే కలర్స్, అన్ని కలర్ ఫ్యాబ్రిక్లు మనం వాడతాం కదా. సో దాన్ని డై చేయాలి కదా. సో కలంకారీ ప్రింట్స్ తెలుస్తాయి మనకి, వాటిని వెజిటేబుల్ డైస్, ఆర్గానిక్ డైస్తో చేస్తారు. మరి అన్ని వాటితో చేయరు, కొన్ని కెమికల్ డైస్ వాడతారు. ఈ డైస్ అనేవి కెమికల్స్ వాడతారు చూడండి, ఇవి చాలా హానికారకం అంటండి. ఈ డైస్ వాడేశాక వాటిని మళ్ళీ వేస్టేజ్, ఇండస్ట్రీ వేస్ట్ ఎక్కడ వదులుతారు? వేరే కాలువల్లోకి, నీళ్ళలోకి, చెరువుల్లోకి వదిలేస్తారు. సో ఎన్ని రకాల పొల్యూషన్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వల్ల అవుతుందో ఒకసారి ఆలోచించండి. సో ఇవన్నీ ఆలోచించాక అనిపిస్తుందా ఇదంతా ఇన్ని బట్టలు అవసరమా అనే ఒక ఆలోచన వస్తుంది. సో నెక్స్ట్ సెగ్మెంట్లో మనము ఈ బట్టలన్నీ ఎక్కడ ఎండపోతున్నాయో వాటి గురించి చెప్పుకుందాం. సో ఈ సెగ్మెంట్లో మనము లాస్ట్ చూసాము మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత రిసోర్సెస్ యూజ్ అవుతున్నాయో చూసాము. సో ఇంత చేసాము, పోన్లే అయింది, బట్టలు మనకి రెడీమేడ్గా అందుతున్నాయి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం కొనుక్కుంటున్నాము. కొని ఏం చేస్తాము? ఈ కాలం ఎట్లాగైందంటేనండి, ఫాస్ట్ ఫ్యాషన్ అంటే ఒక ఫ్యాషన్ వస్తుంది, ఏదో ఒక డిజైనర్ కనుక్కున్నారనుకోండి, ఓ డ్రెస్ టైపో లేకపోతే ఓ శారీ టైపో, అది వెంటనే రిప్లికేట్ అయిపోయి కింద వరకు వచ్చేస్తుంది. అంటే ఆ డిజైనర్ లెవెల్ నుంచి కింద వరకు వచ్చేస్తుంది. సో అందరూ మంచిదే, అన్ని
సొసైటీలో అన్ని స్ట్రాటాలో ఉండే వాళ్ళందరూ అంటే మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు, లోవర్ క్లాసు అందరికీ కూడా ఆ ఫ్యాషన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫ్యాషన్ రిప్లికేట్ తొందరగా అవుతుంది. ఈ ఫ్యాషన్ రిప్లికేట్ అయ్యి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకొకటి కనుక్కుంటున్నారు డిజైనర్స్. సో ఆ ఫ్యాషన్ వచ్చేస్తుంది. సో ఆ ఫ్యాషన్ వస్తే ఇప్పుడు నేనే ఉన్నాను, ఓకే ఈ డ్రెస్ బాగుంది, ఈ ప్యాటర్న్ బాగుంది అనుకుంటాను, ఇలాంటి వెళ్ళి 4 డ్రెస్సులు తెచ్చుకుంటాను, అవి వేసుకొని అవి ఇంకా చిరగని కూడా చిరగవు, ఇద్దరిలో కొత్తది వచ్చేస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఓకే కొత్త ఫ్యాషన్ ఇది కదా మళ్ళీ కొత్తవి తెచ్చుకుందాం అలా వస్తుంది అనమాట. సో ఇలా బట్టలు షెల్ఫ్లో పైలప్ అయిపోతున్నాయి. సో మనం ఏం చేస్తాము, ఫ్యాషన్కి తగ్గట్టుగా కాలానికి తగ్గట్టుగా ఉండాలి అని అందరూ అనుకుంటారు, నేను అనుకుంటాను. సో మనం ఏం చేస్తాము, పాతవి అలా ఉంచేసి కొత్త వేసుకుంటూ ఉంటాము. కొంతకాలం అయ్యాక బోర్ కొడుతుంది, అరే షెల్ఫ్ నిండిపోయింది కదా సో ఏం చేయాలని. కొందరేమో అలా ఉంచుతారు, కొందరు ఏం చేస్తారు, వాళ్ళు లెస్ ప్రివిలేజ్ అంటే వాళ్ళ ఇంట్లో హౌస్ హెల్ప్స్ కానీ వాళ్ళకి కానీ అవి ఇస్తూ ఉంటారు. కొందరు మరి పాడైపోయాయి అని చెప్పేసి డస్ట్బిన్లు లాగా పడేస్తూ ఉంటారు. ఓకే ఒకళ్ళకి హెల్ప్ చేసింది మంచిది. ఆ హెల్ప్ చేసింది హౌస్ హెల్ప్స్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కొంతకాలం యూజ్ చేసుకుంటారు, వాళ్ళకి పనికి రాకపోతే వాళ్ళ ఇళ్ళ బయట అలా పడేస్తూ ఉంటారు, చెత్తల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఫైనల్గా అది వెళ్ళేది చెత్తలోకి. సో మనం వేసిన మన తర్వాత పని వాళ్ళు యూజ్ పని వాళ్ళు కానీ హౌస్ హెల్ప్స్ కానీ ఎవరైనా వేరే వాళ్ళు లెస్ ప్రివిలేజ్డ్ వాళ్ళు వాడుకున్న దాని తర్వాత ఫైనల్గా వెళ్ళేది ట్రాష్లోకి. సో తప్పేం లేదు ఇందులో, ట్రాష్లోకి వెళ్ళింది. ట్రాష్లోకి వెళ్తే ఇక్కడ నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కాటన్ ఇందాక చెప్పాను, కాటన్ అనుకోండి అది ఎలాగా మన డికంపోజ్ అయిపోతుంది. కాటన్ పత్తి మీకు తెలుసు కదా, అది డికంపోజ్ అయిపోతుంది. కానీ అన్ని ఫ్యాబ్రిక్స్ అలా అవ్వవు. సో నేను ఈ స్టడీ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, కొన్ని ఫ్యాబ్రిక్లు మనం వాడుతూ ఉంటాం కదండి, నైలాన్స్ కానీ పాలియస్టర్స్ కానీ రేయాన్, మళ్ళీ ఈ లెగ్గిన్స్ అవన్నీ వస్తాయి, లైక్రా, స్పాండెక్స్, ఇలా వెరైటీ ఫ్యాబ్రిక్లు వస్తున్నాయి కదా. సో ఇందులోంచి ముఖ్యంగా నైలాన్ అనేది ఒకటి నేను కొంచెం తెలుసుకున్నది ఏంటంటే, అది ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్. అలాగే పాలియస్టర్ కూడా ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్. సో మన లైఫ్స్ ఎట్లాగయ్యాయంటే, మన లైఫ్ అంతా ప్లాస్టిక్ మయం. లేచామా పొద్దున్న బ్రష్కి వెళ్తామా ప్లాస్టిక్ బ్రష్, స్నానాలకి బకెట్స్ మగ్స్ ప్లాస్టిక్స్ వచ్చేసాయి, ఫుడ్ కంటైనర్స్ ప్లాస్టిక్స్ వచ్చేసాయి, చివరికి మనం వేసుకునే బట్టల్లో కూడా ప్లాస్టిక్. సో అంత లైఫ్ ప్లాస్టిక్ మయం. ప్లాస్టిక్ ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ తెలిసినవి. సో నాకైతే అది చదివే కనిపించింది, ఓ గాడ్ మనం ప్లాస్టిక్ వేసుకుంటున్నామా అని. సో ఈ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ థర్మోప్లాస్టిక్ అంటే వేడి హీట్ ప్రాసెస్తో దాని ఫైబర్స్ కింద షీట్స్ కింద తయారు చేస్తారట. ఈ తయారు చేసేటప్పుడు చాలా కెమికల్స్ వాడతారట. ఆ కెమికల్స్ అసలు అంటే కొన్ని అయితే హెవీ మెటల్స్ కూడా వాడతారట. సో పాలిస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక కెమికల్ పేరు చదివాను, యాంటీమనీ ట్రైఆక్సైడ్ అనుకుంటానండి, అది వాడతారట. అది క్యాన్సర్ కాజింగ్ అంటండి మనుషులకి. సో క్యాన్సర్ కేసెస్ కూడా మునుపటి కంటే ఇప్పుడు ఎన్ని పెరిగిపోయాయండి. మనకి తెలియకుండానే ఇవన్నీ వచ్చేస్తున్నాయి, మనకి వాటి బ్యాక్గ్రౌండ్లో ఏముంటుందనే విషయమే తెలియదు. సో ఇవన్నీ తెలుసుకున్నానని చెప్పేసి ఈ వీడియోలో మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏమవుతుందంటే నైలాన్ కానీ పాలిస్టర్ కానీ ఈ ఫ్యాబ్రిక్లు ఎలా తయారవుతాయి అనేది తెలుసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే క్రూడ్ ఆయిల్ నుంచి. క్రూడ్ ఆయిల్ దాని నుంచి వస్తుంది పెట్రోలియం. సో ఈ నైలాన్ కానీ పాలిస్టర్స్ కానీ ఇవన్నీ తయారయ్యేది పెట్రోలియం నుంచి. పెట్రోలియం అగైన్ న్యాచురల్ రిసోర్స్, అది రిన్యూవబుల్ కాదు. సో ఈ ఫైబర్ తయారవడానికి భూమిలోంచి ఎన్నో గ్యాలన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ తీసేస్తున్నారట. సో ఎక్కడికి పోతుంది ఇదంతా, ఎంతకాలం ఆ క్రూడ్ ఆయిల్ వస్తుంది ఇవన్నీ తయారవడానికి, అది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది తయారయ్యేటప్పుడు పైగా కాటన్ అయితే అదే ఇంత వాటర్ తీసుకుంటుంది డైస్కి అనేసి, ఇంత నీళ్లు ఎయిర్ పొల్యూషన్ అనుకుంటే, ఈ ప్లాస్టిక్ ఫైబర్లు తయారు చేయడానికి ఇంకా అడిషనల్గా కెమికల్స్ అవసరం ఉంటాయి. ఈ కెమికల్స్ అన్నీ వాడాక వాటిని ఒక రూపొందిస్తారు, నైలాన్ ఫ్యాబ్రిక్ కానీ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ కానీ. ఇంత చేశాక ఏమవుతుంది, మనకి ఎట్లాగా ఈ మధ్య కాటన్ అయితే తొందరగా ఆరదు, నైలాన్ అయితే ఇట్టే ఆరిపోతుంది అలా అనుకుంటాం. కాటన్ ఎక్కువ కాలం మనదు, నైలాన్ ప్లాస్టిక్స్ అయితే బాగా మన్నుతాయి అలా అనుకొని ఒక ఆలోచన మనం చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఫాస్ట్ ఫ్యాషన్ ఇందాక అనుకున్నట్టుగా వచ్చేసింది కదా.
సో ఏమవుతుంది, ఇవి మన్నుతాయి. కానీ మనం ఏం చేస్తాం, ఇంకా బోర్ కొట్టేసింది అని ఇచ్చేస్తూ ఉంటాము, ఇవన్నీ ఇచ్చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి, ట్రాష్కి వెళ్తాయి. ఇప్పుడు మన మున్సిపాలిటీస్ కానీ అవి కానీ వాళ్ళకంటూ ఒక ఏదో ఏరియాస్ ఉంటాయి కదా, వాళ్ళు ట్రాష్ అంతా అక్కడికి కలెక్ట్ చేస్తారు, అక్కడికి తీసుకెళ్తారు, అక్కడ వాటిని వదిలేస్తారు. కాటన్ అయితే డికంపోజ్ అవుతుంది. కానీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నైలాన్, పాలియస్టర్ ఇవి ఎప్పటికీ డికంపోజ్ అవ్వాలండి. ప్లాస్టిక్స్ డికంపోజ్ అవ్వవు, ఏళ్ల తరబడి డికంపోజ్ అవ్వవు. సో అవి ఏం చేస్తారు, వాటన్నింటినీ తీసుకెళ్ళి ఒక భూమిలో కాస్త తవ్వేసి వాటిని అక్కడ డంప్ చేసేస్తారు. వీటిని ల్యాండ్ ఫిల్స్ అంటారు. సో ఇది ఎంతవరకు బాగుంది, ఆ భూమిలోకి మళ్ళీ ఆ ప్లాస్టిక్ కలుస్తుంది. ఇప్పుడు ఈ విషయానికి వస్తే నైలాన్ కానీ పాలియస్టర్ కానీ వీటి విషయంలో ఇంకొకటి కూడా నేను తెలుసుకోలేదు, మీకు చెప్తాను. ఇప్పుడు ఈ క్లాత్స్ కొంటాం కదా, నైలాన్ కానీ పాలియస్టర్ కానీ, ఇవి మనము యూజువల్గా మాన్యువల్ వాషింగ్ చేస్తూ ఉంటారు. మాన్యువల్ వాషింగ్ కానీ ఇప్పుడు మనమైతే అంతా సిటీస్లో వాషింగ్ మిషన్స్ వాడుతున్నాం. విత్ ఎవ్రీ వాష్ ఈ ఫ్యాబ్రిక్స్ నైలాన్ కానీ పాలియస్టర్స్ కానీ అవి మైక్రో ప్లాస్టిక్ అనేవి రిలీజ్ చేస్తాయట. మైక్రో ప్లాస్టిక్ అంటే చాలా చిన్నది, less than 5 mm అవి రిలీజ్ చేస్తాయట. ప్రతిసారి మనం ఇప్పుడు వాషింగ్ మిషన్స్లో హీట్ పెడుతూ ఉంటాం, వాటర్కి ఒక్కొక్కసారి 30 degrees 40 degrees అలా తీసుకుంటూ ఉంటుంది అనమాట. వాషింగ్ మిషన్లో సెట్టింగ్స్ ఉంటాయి. వేడి నీళ్ళు తగలంగానే అవి కొద్దిగా మైక్రో ప్లాస్టిక్స్ వదులుతాయట. ఈ మైక్రో ప్లాస్టిక్ వదిలింది ఎక్కడికి వెళ్తుంది, డ్రైనేజ్లోకి వెళ్తుంది. ఆ డ్రైనేజ్ ఫైనల్గా వెళ్ళి ఎక్కడ కలుస్తుంది, ఏదో వాటర్ బాడీలో కలుస్తుంది. సో ఈ రకంగా ఆ మైక్రో ప్లాస్టిక్ ప్రతి ఇంట్లో ప్రతిరోజు వాషింగ్ మిషన్ వేస్తూనే ఉంటాం. ఎంత మైక్రో ప్లాస్టిక్ నీళ్ళలో కలుస్తుంది, ఎన్విరాన్మెంట్కి ఎంత పొల్యూషన్ కలిగిస్తున్నాయి ఈ ఫ్యాబ్రిక్స్. సో ఇంకొకటి ఏంటంటే, ఈ నైలాన్ కానీ పాలియస్టర్ కానీ టైట్గా వీవ్ చేస్తారట. సో దానివల్ల ఏమవుతుంది, మన స్కిన్ బ్రీత్ చేస్తుంది. దానికి నైలాన్ కానీ పాలియస్టర్ కానీ ఉంటే ఇలా టైట్గా ఉండి అది బ్రీదబుల్ కాదనమాట, ఎయిర్ రానిపోను ఆపేస్తుంది. సో ఎవరైతే సెన్సిటివ్ స్కిన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇదైతే చాలా కష్టం. వాళ్ళకి ఇరిటేషన్ కానీ, కొన్ని కేసెస్లో అయితే డర్మిటైటిస్ అనేవి కూడా, స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయట. ఈ నైలాన్ కానీ పాలియస్టర్ కానీ అస్సలు స్కిన్ ఫ్రెండ్లీ కావు, పైగా ప్లానెట్ ఫ్రెండ్లీ కూడా కావండి. సో ఇవన్నీ తెలుసుకున్నాక మనం ఏం చేయగలుగుతాము, మన వంతు. మనం వాళ్ళని బ్లేమ్ చేసాము, వీళ్ళని బ్లేమ్ చేసాము, గవర్నమెంట్ బ్లేమ్ చేసాము అని కాకుండా మనం ఏం చేయగలుగుతామని మనం ఆలోచించాలి. నాకేమనిపిస్తుందంటే, ఈ ప్లాస్టిక్ ఫైబర్తో తయారైన ఫ్యాబ్రిక్స్ తగ్గిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ అంటే కాటన్ కానీ, ఇప్పుడు లెనిన్ కానీ, బాంబుతో చేసిన ఫ్యాబ్రిక్స్ కానీ, ఈ మధ్య బనానా నార్తో కూడా చేస్తున్నారు చీరలు కానీ, ఇలాంటివి మనము కొనేటప్పుడు ఆలోచించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో దాట్ కనీసం వాటి డికంపోజ్ అయ్యేటప్పుడు ఎన్విరాన్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అప్సైక్లింగ్ ఎలా చేయాలి. అప్సైక్లింగ్ అంటే ఏంటి, ఇప్పుడు కొన్నాము, చీర కొన్నాము, మీకు అందరికీ గుర్తే ఉంటుందండి. చిన్నప్పుడు అమ్మమ్మలు శారీస్, పిల్లలు కొత్తగా ఎవరైనా వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు కొడితే వాళ్ళ శారీస్, కాటన్ శారీస్ అన్ని ఉంచేసి పిల్లలకి బొంతలు కొట్టేవాళ్ళు. ఈ కాలంలో అన్ని చిన్నపిల్లల ప్రోడక్ట్స్ కూడా, బొంతలు కూడా అన్నీ రెడీమేడ్ వచ్చేస్తున్నాయి. సో అలా కాకుండా ఈ అప్సైక్లింగ్ చేయటం అనమాట. ఇప్పుడు చూడండి, కొందరు ఏం చేస్తారు, చీరలు ఎక్కువ కట్టకపోతే వాళ్ళ పిల్లలకి లంగాలు కుట్టించడము, లేదంటే అలా చేస్తుంటారనమాట. సో ఇది ఒక బెస్ట్ వే. ఏంటని, ఫాస్ట్ ఫ్యాషన్ వెనక పరిగెట్టకుండా ఈ ఉండేవి వీటిని వాడుకోవటం, లైఫ్ స్పాన్ పెంచడం. దీనివల్ల ఏమవుతుంది, ఆ క్లాత్ ఏదైతే మనం ఇమీడియట్గా ట్రాష్ చేస్తామో ఇంకొన్ని ఏళ్ళు దాన్ని వాడతాం, దాని లైఫ్ పెంచుతాం. అప్పుడు ల్యాండ్ ఫిల్స్ కొంచెం తగ్గుతాయి. ఇంకొకటి అప్సైక్లింగ్ తర్వాత ఇంకొకటి రీసైక్లింగ్ అంటే అలా బట్టలు కుట్టడమని కాకుండా కొన్ని రీసైక్లింగ్ యూనిట్స్ కూడా ఉంటున్నాయి. ఈ మధ్య కొన్ని ఎక్కువైతే లేవు, యాక్చువల్గా మనందరికీ కూడా వీటి గురించి ఎక్కువ అవేర్నెస్ కూడా లేదు. రీసైక్లింగ్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయి, మామూలుగా ప్లాస్టిక్ అంటే ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ వాడద్దు, ప్లాస్టిక్ కట్లరీ వాడద్దు అని చెప్తూ ఉన్నారు. కానీ ఈ బట్టల్లో కూడా ఇలా ప్లాస్టిక్ ఉంటుంది అనేది అవేర్నెస్ చాలా తక్కువ ఉంది మనందరికీ కూడా. వీటికి ఇప్పుడు ప్లాస్టిక్కి కూడా
చాలామంది ఈ మధ్య ప్లాస్టిక్ డిస్పోజబుల్స్కి వాటికి కూడా డ్రై వేస్ట్ అవి తీసుకొని వాటి రీసైక్లింగ్ యూనిట్స్కి పంపిస్తున్నారు. కానీ బట్టల విషయంలోకి వస్తే ఆ అవేర్నెస్ లేదు. సో ఈ అవేర్నెస్ పెంచుకోవడం మనందరం పెంచుకోవాలి. వీటిని రీసైక్లింగ్ యూనిట్స్కి, ప్రాపర్ రీసైక్లింగ్ యూనిట్స్ ఎట్లా ఉంటాయో వాటికి వెళ్ళేట్టుగా మనం ఏం చేయగలుగుతాం అనేది ఒకటి మనం ఆలోచించాలి. కొందరు ఇవి తీసుకొని మన పాత బట్టలు వాటితో ఇలా మన డోర్ మ్యాట్స్, రగ్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. సో ఇదొకటి మనం చేయగలిగేది. ఇంకొకటి మనం ఏం చేయగలుగుతామంటే నెక్స్ట్ టైం అంటే మనం ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ ట్యాగ్ చూడాలి. ట్యాగ్లో ఏముంటుంది? 100% సస్టైనబుల్ క్లాత్ అని ఉంటుందా, లేదంటే క్లాత్ వెనుక దాని మెటీరియల్ కంపోజిషన్ ఉంటుంది చూడాలి. అది విస్కోజ్, నైలాన్, రేయాన్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఎందుకు కొనాలంటే ఎందుకు ప్లాస్టిక్ ధరించాలి, మనం ఎందుకు ప్లాస్టిక్ వేసుకోవాలి? చక్కగా కాటన్ క్లాత్స్ కానీ, పట్టు ఎటు నుంచి వస్తుందండి, అవి కానీ ఇలా సస్టైనబుల్ ఏవైతే మన ఎన్వైరన్మెంట్కి మంచివో మనకి మంచివో మనము లార్జర్ ఇంట్రెస్ట్ ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏవైతే ఎన్వైరన్మెంట్కి మంచివి కావో మనకి ఎట్లా మంచివి అవుతాయి? ప్రకృతికి ఏది మంచిది కాదో అది మనకి మంచిది కాదు. మనందరికీ ఉన్నది ఇది ఒక ప్లానెటే కదా, ఇది ఒకటే ఎన్వైరన్మెంట్. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ పొల్యూట్ అయితే ఒకళ్ళనే కాదు, అందరూ అక్కడ ఉండే హూఎవర్ అక్కడ రిసైడ్స్. ఎయిర్ పొల్యూషన్ పెరిగిందా ఒకళ్ళగానే కాదు, అందరికీ ప్రాబ్లమే. ల్యాండ్ పొల్యూషన్ పెరిగిందా అందరికీ ప్రాబ్లమే. వాటర్ పొల్యూషన్ పెరిగిందా అందరికీ అవే నీళ్ళు. సో ఇలా లార్జర్ ఇంట్రెస్ట్లో ఆలోచిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. సో ఈ వీడియో ముగించేటప్పుడు నేను మీ అందరికి ఒకటే చెప్దామనుకుంటున్నాను. ఇట్స్ వెరీ ఈజీ టు బై, వెరీ ఈజీ టు ట్రాష్, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రీసైకిల్. ఎందుకు ఇలా అంటున్నారా? ఇప్పుడు రీసైక్లింగ్ యూనిట్ అనుకోండి, రీసైక్లింగ్ యూనిట్ ఒక డ్రెస్సే ఉంది, దానికి జిప్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాన్సీ బటన్స్ ఉంటాయి, ప్లాస్టిక్ బటన్స్ ఉంటాయి, మెటల్ ఫిక్చర్స్ ఉంటాయి. రీసైక్లింగ్ యూనిట్కి పంపిస్తే ఇవన్నీ కూడా రీసైక్లింగ్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ జాబ్. ఆ యూనిట్స్ నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ ఉన్నాయటండి. రీసైక్లింగ్ ఫెసిలిటీస్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. ఏ లెక్కనైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో దానికి కంపేర్ చేస్తే రీసైక్లింగ్ చాలా తక్కువ ఉందంట క్లాత్స్కి. సో రీసైక్లింగ్ చేయడానికి కూడా మ్యాన్ పవర్ చాలా ఎక్కువ పడుతుందంట. ఎందుకంటే ఈ ఫిక్చర్స్, ఈ జిప్స్ ఇవన్నీ అనుకున్నాం కదా, ఇవన్నీ సెపరేట్ చేయాలట, అట్లా రీసైకిల్ చేయలేదట. సో రీసైక్లింగ్ కూడా మళ్ళీ 2 ప్రాసెస్లు ఏవో ఉన్నాయటండి. కెమికల్ రీసైక్లింగ్ అంటే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్కి కెమికల్స్ వాడతారు, మళ్ళీ రీసైక్లింగ్కి కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్, ఆ రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ మన దగ్గరకు వస్తే అది మళ్ళీ మన స్కిన్కి కానీ మన ఎన్విరాన్మెంట్ కానీ అసలు మంచిది కాదు. సో కెమికల్ రీసైక్లింగ్ అనేది మామూలుగా నాట్ అడ్వైజబుల్ అటండి. సో ఇంకో మెథడ్ ఏంటంటే మెకానికల్ రీసైక్లింగ్ అంట. కానీ మెకానికల్ రీసైక్లింగ్ మళ్ళీ అది చేస్తే ఆ ఫ్యాబ్రిక్కి గట్టిదనం ఉండదట, డ్యూరబిలిటీ ఉండదట. సో అందుకని రీసైక్లింగ్ యూనిట్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నట్టున్నాయి, కంపారిజన్లో తక్కువే ఉన్నట్టున్నాయి. సో మనం యాజ్ అ కన్జ్యూమర్ ఏం చేయగలుగుతాము? మన బిహేవియర్, మన బయింగ్ బిహేవియర్, షాపింగ్ బిహేవియర్ని కొంచెం మార్చుకుంటే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. మనము టెంప్ట్ అయిపోతాం. అలా టెంప్ట్ కాకుండా ఫాస్ట్ ఫ్యాషన్ అని ఆ రేసులో వెళ్ళకుండా కొంచెం సెన్సిబుల్గా ఆలోచించి కావాల్సినంత అంతే, మరీ ఎక్కువ కాకుండా అలా పొదుపుగా ఉంటే మన ఎన్వైరన్మెంట్కి మంచిది, మన పాకెట్స్ కూడా మంచిదని నాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయాలు తెలియచేయండి. సో ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే నెక్స్ట్ టైం పర్చేస్ చేసేటప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఆలోచన చేసి ఏవి కొనాలి ఏవి కొనదు అనేది ఆలోచన చేసి పర్చేస్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.